రైట్. సరే సార్ చేద్దాం. జై గురుదేవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః ఫీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీత మనిషం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమజలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. 24 జై గురుదేవ. నిత్యము సత్యమైన పరిపూర్ణ పరమ పదమును గురువుచే తెలియుటే కర్తవ్యము ఓ సఖి ఇది మనుజుని లక్ష్యము. అజ్ఞానమే ప్రకృతి ఈ పరమ గోప్యంబును పార్వతీ తెలియజెప్పిన మనుజుడు నిజమైన గురువని చెప్పబడును. ద్వయదోషము వాపిన మంత్రమే రామ తారక మంత్రము. ద్వంద్వమును రహితపరచే మనుజుని గురువుగా తెలియవలెను. అట్టి సద్గురుమూర్తికి ఓ సఖి నేను ప్రణమిల్లుతున్నా. సద్గురుని అట్టి సద్గురుమూర్తికి ఓ సఖి నేను ప్రణమిల్లుతున్నా. సద్గురుని సేవలోన మనుజుడు తరించి నిజము తెలిసి పరిపూర్ణ పరబ్రహ్మమై తెలువందు విధము చెబుతా విను. సద్గురుని వాక్యంబును గ్రోలుచు ఆచరణ యుక్తులైతే సకల తీర్థాల కంటే మించిన ఫలమును పొందుదేవి. సంసార బురదనంతా పూర్తిగా ఎండించి గురువాక్యము నడిపించు దాని మీదే ఆస్పర్శయోగంబుతోను దేవి. జన్మ కర్మల మూలము
తేటగా తెలుపును గురువాక్యము, జ్ఞాన వైరాగ్యంబును సిద్ధించు గురువాక్యమును గ్రోలితే, గురువాక్య సారంబును గ్రోలితే గురుతత్వము తెలియును, ఆచరణ యుక్తులైతే ఆ స్పర్శయోగము సిద్ధించును. తన గురుని కీర్తనంటే జనులకు శివ కీర్తనంబునాని, తన గురుని తలపునానే దేవిక శివ స్మరణమని తెలుసుకో. సద్గురు వాక్యం సంసార సాగరపు సేతువగును, అందుకే సద్గురువును పూజింతున చల భక్తితో నేనును. ఈ సరేనా? జై జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై 34 ఏమైనాయి. జై గురు. జై గురు. శ్రవణ మరణ నిధిధ్యాసలు. జయ గురుదేవ. అందరూ మ్యూట్ చేసుకోండి మిగిలినట్టు. శ్రవణ మరణ నిధిధ్యాసలు ఒకదాని యందు ఒకటి అంతర్భూతములై ఉన్నవి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. శ్రవణం చేయడం, మళ్ళీ శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకోవడం, మననం చేసి ఏదైతే మళ్ళీ నీలో నిలబడిందో దాన్ని నిధిధ్యాసగా పెట్టుకోవడం. మళ్ళీ ఎప్పుడైనా ఆ అంశం వచ్చినప్పుడు మళ్ళీ దాని యొక్క అర్థాన్ని నువ్వు వెతుక్కునే పని లేకుండా నిధిధ్యాసలో ఎప్పుడైతే ఉంటుందో వెంటనే అర్థమైపోతుంది ఇంకా. కాబట్టి వినడము, వినిన దాన్ని మళ్ళీ నెమరేసుకోవడం, రెండు అయిపోతే మూడోది అది ఎంతకదే ఏర్పడిపోతుంది. ఇంకా వినడము మననం చేసుకుంటే మూడో దాన్ని నువ్వు ప్రయత్నం చేయాల్సిన పనిలే. అట్లా శ్రవణం అనేది, మననం అనేది. నిధిధ్యాస అనేదేమో అవన్నీ కూడబెట్టుకోవడం అనేది. అట్లా వస్తువులు కదా నువ్వు అన్నీ జాగ్రత్తగా ఒక చోట పెట్టేది నేర్చుకొని మళ్ళీ వాటిని చూసుకునేది నేర్చుకుంటే ఏ విధంగా అవన్నీ ఒక చోట అట్లుండి నీ చేతిలో రక్షించబడతాయో అట్లా వినడము దాన్ని మననం చేసుకుంటే అది నీ యొక్క అంతరంగంలో నిలిచిపోతుంది, అది గుర్తొచ్చేస్తుంది సులభంగా. ఒకదాని యందు ఒకటి అంతర్భూతాలై ఉన్నాయి కాబట్టి బాగా వినడం అనేది, మళ్ళీ బాగా వినిన దాన్ని మననం చేసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనది. ఇక ఈ శ్రవణం అన్నది చతుర్వేద శుశ్రూషల్లో భాగమే. ఈ 4 విధాల శుశ్రూషలు చేసే దాంట్లో కూడా ఇది భాగమే, ఈ శ్రవణం అనేది. మనన నిధిధ్యాసలు కూడా, నిధిధ్యాసలు ఇంకా అంతకంటే సూక్ష్మమైనవి. మననం చేసుకోవడం, నిధిధ్యాసలో పెట్టుకోవడం అనేది ఇంకా సూక్ష్మమైనది. అది బయటికి వినడం అనేది వింటూ ఉంటావు కూర్చొని, గురువు గారు చెప్పినప్పుడు కానీ, ఈ ఫోన్లో చెప్తున్నప్పుడు కానీ, విచారణ ఎప్పుడైనా జరగని, ఏకాంతంగా జరగని, లేకపోతే ఎక్కడైనా బహిరంగంగా జరగని, ఎక్కడైనా జరగని, ఆ వింటున్న దాన్ని మళ్ళీ సూక్ష్మమైనటువంటి అంశం మననం చేసుకోవడం, లోపల నిధిధ్యాసగా పెట్టుకోవడం అనేది సూక్ష్మమైనవి. ఇట్లా ఒకదాని పరిణామ ఫలంగా మరొకటి లభిస్తుంది. ఒకటి లభిస్తే దాని యొక్క నెక్స్ట్ ఫలితం ఇంకొకటి లభిస్తుంది, పరిణామ ఫలితంగా మరొకటి లభిస్తుంది. కాబట్టి శ్రవణం బాగా చేసినటువంటి వాడికి మననం బాగా తొందరగా కుదురుతుంది. శ్రవణం బాగా చేసినటువంటి వాడికి మననం బాగా తొందరగా కుదురుతుంది. మననం సహజమైనటువంటి తర్వాత స్థిరమైనటువంటి బుద్ధిలోకి చేరి వాటికి నిధిధ్యాస తొందరగా లభిస్తుంది. మామూలుగా చదువుకునే రోజుల్లో విద్యార్థుల బుట్టించి మేము గమనించింది ఏంటంటే, బాగా క్లాసులో కనుక వింటే మళ్ళీ ఒక్కసారి చదివేస్తేనే ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మననం చేసుకుంటే ఆ చెప్పినదాన్ని సులభంగా
తెలియబడేది. అందువల్ల ఈ మననము, ఈ శ్రవణం అనేది బాగా ఏకాగ్రతతో వినుకుంటా పోయినారంటే ఒక్కసారి 2 సార్లు గనక మననం చేసుకుంటే మనసులో ఇంటికాడ అట్లా సులభంగా వాళ్ళు చాలా సులభంగా వచ్చేది. లేదు ఆడ శ్రవణం సరిగా చేయలేదు, మళ్ళా మననం చేసుకోలేదు, వాళ్ళకి ఏ మార్గము లేదింక. ఊరికే వదిలి బట్టి కొట్టేవాళ్ళు. మేము 7, 8 తరగతుల్లో ఆ పనే చేసేవాళ్ళం. అప్పుడు అర్థమయ్యే వయసు కాదు కాబట్టి. ఆ సిద్ధయ్య గుట్లేకి పోయేవాళ్ళం బుక్ తీసుకొని. 6వ తరగతి నుంచి నేను ధర్మానమే గదా! అన్ని గుండ్లు సెట్లే ఉండింది బాగా. ఒక గుండు మీద కూర్చునేది చెట్టు కింద బట్టి ఏసేదనమాట. బాగా నోటికొచ్చే వరకు ఆ చిన్న వయసులో. మళ్ళా ఆ తర్వాత 10థ్ ఇంటర్మీడియేట్‌కొచ్చిన తర్వాత ఇంగ లేదు. అసలు మళ్ళీ బట్టి వేయడం గాని, 3 సార్లు, 4 సార్లు చదవడం గూడా లేదు. ఇక ఇంటర్మీడియేట్ చదివేటప్పుడే ఒకవైపు నేను చదువుకుంటూనే, ఒకవైపు ధర్మానంలో విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా. మన వామపక్షాలకు చెందిన సిపిఐ దానికి సంబంధించి. ఆ! అట్లా అయితే ఒకవైపు చదువుకుంటూనే, ఒకవైపు ఆయన రాయుడు వీళ్ళంతా వాళ్ళు కంప్లెయింట్ చేసేవాళ్ళు నా మీద. ఈ విధంగా విద్యార్థి ఫెడరేషన్ రాజకీయాల్లో ఉధృతంగా ఉంటూ సరిగా ఇది చేయలేదు, చదువుకోలేదన్నట్టు. నేనేమో చదువుకుంటూనే ఒకవైపు దాని బాధ్యతలు కూడా చేసేవాడిని. కాకపోతే ఏందంటే, అర్థం కావడము అనేది సులభతరం ఎప్పుడైతే అయ్యిందో, ఏకాగ్రతగా ఆడ వినడము, మళ్ళా ఓసారి ఇంటికి పోయొచ్చి దాన్ని మననం చేసుకోవడం అంతే ఇంగ. పరీక్షలకు పోవడమే అనే టైప్ అయిపోయా ఇంటర్మీడియేట్‌లో ఉండగా. కాబట్టి విద్యార్థుల్లాగానే ఈ శిష్యులు గూడా శ్రవణం అనేది అత్యంత ముఖ్యమైనది. ఆ ఏకాగ్రతతో గనక వింటారంటే అందరికీ గూడా ఆ సులభం దీంట్లో వచ్చేటువంటి పదాలు, ఆ పదాల యొక్క ఆ పదాల్లో ఒక్కో పదానికి ఏవైతే మనం వాడుతున్నారో దీని యొక్క అంతరార్థం అంతా మన వేదాంత ఈ బుక్ చదివాము ఇంతకుముందు మొన్న. సర్వవేదాంత శిరోభూషణం చదివాం. మళ్ళా ఇది చదువుతున్నాం. అనేక చోట్ల సాంఖ్యానికి సంబంధించిన పదాలు, ఇతరత్రా వచ్చిన పదాలున్నాయి. వాటన్నిటికీ ఒకటి డిక్షనరీ లాగా ఒక ఇదుంది. వేదాంత పదకోశ దీపిక అనేది. ఎవరన్నా మీరంతా ప్రింట్ తీసుకుంటామంటే ఎప్పుడైనా గ్రూప్‌లోకి పెడతా. దాంట్లో ప్రతి పదానికి ఆ పదం యొక్క వివరణ అంతా ఉంది. ఒక్కొక్క పదం వేదాంతంలో ఉపయోగించే ప్రతి పదానికి. కాబట్టి అట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ పదాలు వాటి అంతరార్థం గుర్తుపెట్టుకుంటూ పోతే సులభంగా అయితాది. ఇదంతా ఎట్లొస్తుంది అంటే, శ్రవణం బాగా చేసినటువంటి వారికి మననం ఇంకా తొందరగా కుదురుతాది. ఓసారి ఇనిండేవానికైతే మననం ఈజీగా కుదురుతాది. మళ్ళా మననం సహజమైన తర్వాత స్థిరమైనటువంటి బుద్ధిలోకి చేరి దీనికి వాటి గురువుగారు ఒక ఉదాహరణ చెప్తా ఉండే. ఏదైనా ఒక వస్తువు ఎవరికైనా ఇచ్చాము అనుకో, అది అప్పటికే మర్చిపోయినాం అనుకో, ఇంకెప్పటికీ గుర్తుకు రాదు. రెండోసారి నీవైనా ఆ వస్తువు పలానా వ్యక్తికి ఇచ్చినానని రెండోసారి నువ్వు మననం చేసుకుంటే ఇంకెప్పటికీ గుర్తుంటుంది. వాడు ఎన్నేళ్ళైనా పార తీసుకుపోయింది కదా పలానా వ్యక్తి పలానప్పుడు పలానా టైంలో అని కూడా చెప్పగలుగుతావు. అట్లా రెండోసారి మననం చేసుకోవాలా అని చెప్తా ఉండే. ఫస్ట్ నాయనైతే మా వస్తువు ఏంది కనపడకపోయినా ఆడ ఎద్దుల కాడ సేద్యంలో ముందు పోయి నాగప్పల్లి ఇట్లా చూసినప్పుడు అంటాను. మళ్ళా ఎవరినన్నా ఎవరు ఇప్పించుకుపోయినారు అడుగుదాము. ముందు వాళ్ళు తప్ప వెంటనే తీసుకునేవాడు ఎవరంటే ఆయనేను అని. అడగకుండా కూడా తీసుకుంటాను. మననం బాగా చేస్తే తొందరగా కుదురుతుంది. మననం సహజమైన తర్వాత స్థిరమైనటువంటి బుద్ధిలోకి చేరి వారికి నిధిధ్యాస తొందరగా లభిస్తుంది. ఆ నిధిధ్యాస స్థితిలో సహజముగా ఉన్నటువంటి సమాధి నిష్టలోకి తొందరగా చేరగలుగుతారు. మననం సహజమైన తర్వాత స్థిరమైనటువంటి బుద్ధిలోకి చేరి ఇక నిధిధ్యాస అనేది బుద్ధిలో ఎప్పుడైతే చేరిందో బుద్ధి వివేచనా శక్తితో దాని అర్థాన్ని కూడా పరిశీలించేటటువంటి నిర్ణయాత్మక స్థితి లేకపోతుంది. కాబట్టి ఇక మళ్ళా నిధిధ్యాసగా ఉంటుంది. ఇంక మళ్ళా ఇంకా తొలగిపోయేది ఏముండదు. అట్లే గుర్తులోనే ఉండిపోతుంది.
ఆ నిధిధ్యాస స్థితిలో సహజంగా ఉన్నటువంటి సమాధి నిష్టలోకి తొందరగా చేరగలుగుతాడు. ఆ నిధిధ్యాస స్థితిలో సహజంగా ఉన్నటువంటి వాడు, బాగా వినగలిగిండేవాడు, మననం చేసుకున్నవాడు ఇంక నిధిధ్యాస స్థితి లేకపోతాడు, సమాధి నిష్ట లేకపోతాడు. సమాధి నిష్ట అంటే దాని యొక్క అది అంతరంగంలో నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ దానినే భావన చేస్తూ దానినే ధ్యానం స్థితిలో చేస్తూ ఉంటుంది సమాధి స్థితిలో. కాబట్టి అప్పుడు ఇంద్రియములు ఒకవేళ బయటకు బహిర్ముఖములై వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ, ఇంద్రియాలన్నీ బహిర్ముఖంగా వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ, మామూలుగా అయితే ఇవి ఆలోచన చేసేటి బాహ్యేంద్రియాలు అయితే అవి ఆలోచన చేసి ఇవి చేసేటివి కాదు. అవి వాటికి మామూలుగా అలవాటైన పనులు ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటూ పోతుంటాయి. మనసు ఇంకో పక్కకి మనం ఇట్లా పెట్టుకొని చేస్తా ఉన్నా చేయాల్సిన పనులకి అవి చేస్తూ ఉంటాయి. అట్లాగే బహిర్ముఖంలో ఏవి అంతరంగంగా ఉండేటువంటి ఇంద్రియాలు కూడా వాటి యొక్క ఆలోచనలు వాటికి వచ్చేటువంటి ఇవి బహిర్ముఖంగా పయనించినప్పటికీ వాటి యొక్క అంతర్ముఖమైనటువంటి మనోబుద్ధులు మాత్రం మూఢవస్థలలో కూడా సదా ఆత్మనిష్టలోనే ఉంటాయి. అట్లా కనుక అప్పుడు ఆ విధంగా సమాధినిష్టలో ఈ చెబుతున్న దాన్ని వింటున్న దాని యొక్క దాని పట్లే దృష్టి పెట్టి ఎక్కువ మననం చేసుకునేవానికి అంతర్ముఖమైనటువంటి మనసు బుద్ధులు మాత్రము మూడవస్థల్లో కూడా సదా ఆత్మనిష్టలోనే ఉంటాయి అవి. ఆ మనసు బుద్ధి అనేటివి వాడి మనోబుద్ధులు బయటకు రావు. అంటే ఇట్లా ఇట్లా తర్ఫీదు అయ్యిండేవానికి, ఇట్లా అలవాటుగా చేసుకున్న వానికి వినడాన్ని మననం చేసుకుంటూ దాన్ని శ్రవణం చేసుకుంటూ నిధిధ్యాసగా పెట్టుకొని సమాధినిష్టలో పని ఏది చేస్తున్నప్పటికీ ఉంటాడే. ఆ విధంగా కనుక ఉంటే ఆ విధంగా ఉండేవానికి ఇది ఏది ఆ విధంగా ఉండేవాని మనోబుద్ధులు ఏమైతే బయటికి రాకుండా అంతర్ముఖమైనటువంటి ఆత్మనిష్టలో ఉంటూ ఇంద్రియములు విడివడిపోతాయి. ఈ ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందకుండా ఏ ఇంద్రియాలైతే బాహ్యంగా ఉండి దాంతో తాదాత్మ్యం చెందడం వల్ల మళ్ళీ ఇట్లా మారుతుందో దాంట్లో అట్లా కాకుండా ఉంటాయన్నమాట. సాక్షిత్వ స్థితిలో ఉండిపోతాయి. మనోబుద్ధులు కూడా ఆత్మస్థితిలో బయట ఇంద్రియాలతో అంటే బాహ్యేంద్రియాలతో కూడి వాటితో ఉండకుండా విడిపోతాయి. గోళములు కూడా విడిపోతాయి. అప్పుడు అవి బహిర్ముఖంగా వ్యవహరించే ఆసక్తిని కోల్పోతాయి. బహిరంగంగా బయటి విషయాల పట్ల ఏవైతే ఉన్నదో ఆసక్తి, ఆ ఆసక్తి నుంచి విడివడి వ్యవహరిస్తాయి. సామాన్య వ్యవహారం చేస్తూ ఉంటాడు కానీ చేశాడనేటువంటి జ్ఞప్తిలో లేకుండా చేస్తాడు. సామాన్యమైన వ్యవహారం చేస్తూ ఉంటాడు. తనకు ఏదైతే అలవాటైందో ఆ వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ మనోబుద్ధుల వ్యాపారంలో అక్కడ అది ఉంది కదా, ఏదైతే నువ్వు శ్రవణం చేసి మననం చేస్తున్నావో సమాధి నిష్టలో దాన్ని గురించి ఇది చేస్తున్నావో అక్కడ ఉంది. కాబట్టి ఈ చేస్తున్నాను నేను ఫలానా పని చేస్తున్నాను ఈ పనిని అని దాంట్లో దృష్టి పెట్టి ఆ చేస్తున్న పనిలో కర్తగా అనేది ఉండకుండా అది ఎంతకది ఆటోమేటిక్గా ఈ చేసే పని చేసుకుంటూ పోతున్నప్పటికీ దాన్ని అంటకుండా చేస్తూ ఉంటాడు. అంటకుండా చేస్తాడంట. సాక్షిగా ఉండి చేస్తాడు. తాను కర్తగా ఉండి కాకుండా సాక్షిగా ఉండి చేస్తాడు. స్థిరముగా ఉండి చేస్తాడు. స్థిరంగా ఉండి చేస్తాడు. ఆ చేసే పని స్థిరంగానే చేస్తున్నాడు. స్థిరంగా చేస్తున్నప్పటికీ తాను చేస్తున్నటువంటిది దాంట్లో అంటకుండా సాక్షిగా ఉండి చేస్తున్నాడు. అసలు మనోబుద్ధులు వాడికి తోచనే తోచవు. అట్లా విధంగా చేసేవానికి అక్కడ ఒకటి నిధిధ్యాసగా ఏదైతే పెట్టుకున్నాడో దాన్ని సమాధి నిష్టలో ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు గురువాక్యమే నిరంతరం మెదులుతూ ఉంటే నువ్వు ఏం చేయాలో ఇంట్లో పని చేస్తుంటే కనుక ఆ గ్లాసులు ఇక్కడ పెట్టడం, ఈ పనులు అక్కడ చేయడం, ఆ వంట ఏం పనులు చేస్తాననేటప్పటికీ అలవాటైపోయిండే పనులన్నీ కూడా బాహ్యేంద్రియాల వంతకవి చేస్తుంటాయి. మనోబుద్ధులేమో తనలతో తాదాత్మ్యం చెందకుండా నీ ఆలోచనలోనే అక్కడ ఉంటాయి. ఈ రకమైనటువంటి నేను చేస్తున్నాను అనేటువంటి స్థిరత్వంతో చేస్తున్నప్పటికీ నేను చేస్తున్నాననే కర్తృత్వం లేకుండా అంటకుండా సాక్షిగా ఉండి చేస్తాడు అని చెప్తున్నారు. కాబట్టి గుణత్రయములు తోచనే తోచవు. గుణత్రయాలు అనేటివి
తోచనటువంటి స్థితిలో ఉంటారు. ఇవన్నీ అశరీర గురుమూర్తికి వచ్చినటువంటి లక్షణాలు. అశరీర గురుమూర్తిగా మారిన తర్వాత ఉండాల్సినటువంటి లక్షణాలు. గుణత్రయములనేటివి కూడా తోచవు. తాను పని చేస్తున్నాడా అంటే చేస్తున్నాడు. స్థిరంగా ఉన్నాడా అంటే చేస్తున్నాడు. లోపల మాత్రం అది మెదులుతోంది. ఏదైతే సాధనా పద్ధతిలో చేస్తున్నాడో, ధ్యాసలో ఏదైతే పెట్టుకున్నాడో అది. ఉన్నాడంటే ఉన్నాడు. లేడా అంటే ఉన్నాడు. ఉండేకేమో. చూసే వాళ్ళందరికీ ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నాడు. ఇతరత్ర అందరిలాగా కనపడుతూ ఉన్నాడు అంటే ఉన్నాడు. అంతే. లెక్కేసుకోవడానికి ఉన్నాడు. లెక్క పెట్టుకుంటే 1, 2, 3, 4, 5 ఎంతమంది 12 మంది ఉన్నారప్ప అంటే ఉన్నారు. ఊరికే భౌతికంగా. లెక్కేసుకోవడానికి భౌతికంగా ఉన్నారు. కానీ వాస్తవానికి సామాజికముగా లెక్కేస్తే, కుటుంబముగా లెక్కేస్తే, సంసారంలో లెక్కేస్తే వాడిని ఒక శాలిటీ కింద లెక్కేయాలే తప్ప వాడి వల్ల ఏం ప్రయోజనము లేదు. మామూలుగా లెక్కేయాలంటే మామూలుగా ఇళ్ళలో లెక్కేస్తుంటారు అందరినీ. మామూలుగా ఇదిగో తల్లిదండ్రులు ఇద్దరు, ముసలోళ్ళు ఇద్దరు, పనిచేసే వాళ్ళు ఇద్దరు, కొడుకులు కోడళ్ళు ఇట్లా లెక్కేస్తుంటారు. అంతా మొత్తం అంతా లెక్కేస్తే లెక్కకేమో వాళ్ళకి ఆహారం నీళ్ళు ఇచ్చుకుంటూ చేస్తూ ఉంటారు. అట్లా ఊరికే లెక్కకు ఉన్నారు కానీ అతడు అగస్త్య భ్రాత వలె ఉంటాడు. అగస్త్య భ్రాత వలె ఉంటాడంట. అగస్త్యుడు వాళ్ళ భ్రాత అంటే ఎవరు? భ్రాత అంటే అన్న వలె ఉంటాడు. అగస్త్య భ్రాత వలె ఉంటాడంట. అనామకుడుగా ఉంటాడు. అగస్త్యుడు అనే పదం వినే కానీ అగస్త్య భ్రాత వినలేదు. ఏదో మరి ఏమన్నా అసిత్తన్నా అగస్త్య భ్రాత అంట. చదివింటివా ఎప్పుడన్నా అగస్త్యుని యొక్క సోదరుని గురించి? నేను స్పందించలేదు. చెప్పు. అగస్త్య భ్రాత వలే ఉంటాడు వాడు. అగస్త్య భ్రాత అంటే భ్రాత అంటే తమ్ముడు లేదా అదే 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 నేను అనుకుంటా అంటే అన్నావు, లేక తమ్ముడే ఉంటాడు అగస్త్యునికి అని. అదే వలే ఉంటాడంటే వాడు ఏమి చేయకుండా ఉంటాడా? ఏ పని చేయకుండా ఉంటే ఉంటాడు అన్నట్టు. ఏం ప్రయోజనం లేదన్నట్టు ఇచ్చినాడు పైన. ఎందుకనంటే అతను లెక్క కింద ఉన్నాడే తప్ప వాడి వల్ల ఏ ప్రయోజనము లేదు. ఎందుకనంటే అతను అగస్త్య భ్రాత వలే ఉంటాడు. తటస్థంగా ఉన్నట్లన్నా అనుకుంటా. తటస్థంగా అంతే. అనామకుడుగా ఉంటాడు, వ్యవహారశీలి కాదు. అనామకుడుగా ఉంటాడు, వ్యవహారశీలి కాదు. కానీ సమాధి నిష్టలో ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటాడు. బాహ్యంగా కనపడేకి ఏ పని చేయట్లేదు, ఏంటికి పనికిరాడు, ఎప్పుడు అట్లుంటాడు ఊరికే మౌనంగా అని చూసే వాళ్ళకు అనిపించినప్పటికీ నిజానికి ఏ విధంగా ఉన్నాడు అంటే అందరికంటే కానీ సమాధి నిష్టలో ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నాడు. సమాధి నిష్టలో మరి ఇప్పుడు వాడిని పరిగణనలోంచి తీసేద్దామా, లెక్కలోంచి తీసేద్దామా అంటే లెక్కకేమో ఉన్నాడు. పరిగణనలోంచి తీసేద్దామా అంటే ఎందుకనంటే మానవ జన్మ ధన్యత చెందాలి అంటే వాడిలాగే అవ్వాలి. ఈ విచారణ చేస్తున్న వాళ్ళు కూడా లాస్ట్కి ఏమయ్యా కావాలి అంటే అట్లే కావాలి. అగస్త్య భ్రాత వలె బయటకు చూసే వాళ్ళకి ఏ పనికి రాడన్నట్టు అనుకున్నప్పటికీ వాళ్ళు ఈడు ఇంక అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరిలో ఏ పని చేస్తాడు, ఏ పని బాహ్యంగా కనపడే పనులు కాదు, అంతరంగంగా ఈ రకంగా తయారై ఉండాలి. అంతరంలో అక్కడ తయారైంటే ఎప్పుడు ఏ నిష్టలో ఉన్నాడు అంటే అంతరంగంలో ఉత్తమమైనటువంటి సమాజ నిష్టలో ఉన్నాడు. మరి ఇప్పుడు వాడిని పరిగణలోకి ఎందుకు తీసుకోకూడదంటే మానవ జన్మ ధన్యత చెందాలి అంటే అట్లాగే తయారు కావాలి. అట్లుండేవాడిలాగానే అగస్త్య భ్రాతలాగానే తయారు కావాలి. జగత్తులో నిత్య వ్యవహారశీలి అయిపోయి వ్యవహారంలో బలవత్తరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు జగత్తుతో
నిత్య వ్యవహారశీలి అయిన వాడు, నిత్యము వ్యవహారాలు అయితే మనం అందరూ చేస్తున్నాము, వ్యవహారశీలతలో ఉన్నప్పటికీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వ్యవహార స్థితిలో ఉన్నప్పటికీ ఆ వ్యవహార స్థితిలో ఎట్లుండాలి అంటే ఈ పైన చెప్పినే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పటికీ ఆ పని చేస్తున్న దాంట్లో గుణత్రయాలు తోచకుండా ఆ పని అవయవాలు అవంతకవే చేస్తుంటే అంతరంగంలో మనోనిష్టలో మాత్రం ఆ గురువాక్యమో మంత్రమో మంత్రార్థమో ఏది పెట్టుకున్నాడో దాన్ని ధ్యానంతో దాన్నే చేస్తలో పెట్టుకొని ఉన్నాడు. జగత్తులో నిత్య వ్యవహారశీలిగా ఉంటే మాత్రం ఏమైపోతుందంటే ధన్యత చెందాలి అంటే అట్లయిపోవాలి. అట్లయిపోవాలి అంటే జగత్తులో నిత్య వ్యవహారశీలి అయిపోయి వ్యవహారంలో బలవత్తరమైనటువంటి స్థితిలో ఉన్నవారు జనన మరణ చక్రంలో పడిపోతున్నాడు. జగత్తులో నిత్య వ్యవహారశీలం మనం జీవించే కొరకు చేస్తున్నప్పటికీ బలవత్తరమైనటువంటి స్థితిలో ఇరుక్కుపోకూడదు. ఆ పని దాని పని దాందే, దాని పని దాన్ని చేసి ఆ పని చేస్తున్నప్పటికీ కూడా మనసులో అంతరంగిక నిష్టలో సమాధి నిష్టలో దీని గురించి ఆలోచన చేసినట్టుగా దీన్ని అంటకుండా బాహ్యంగా చేసేటటువంటి వాటిని అంటకుండా ఉన్నటువంటి స్థితిలో చేయాలి అంటున్నాడు. నిత్య వ్యవహారశీలిగా అయిపోయినప్పటికీ బలవత్తరమైనటువంటి స్థితిలోకి ఇరుక్కునే పరిస్థితిలో బలవత్తరమైన స్థితిలో ఇక అది ఇక బయటే పడలేను నేను అనే టైప్లో ఉండకూడదు. అది చేస్తున్నప్పటికీ చేసే పనులన్నీ నిత్య వ్యవహారంలో చేస్తున్నప్పటికీ బలవత్తరమైన స్థితిలో ఉన్నాడనుకో, ఉంటే ఇంకేం లేదు. ఇంక దీన్ని చేయలేడు కదా నిధిధ్యాసన కానీ గురువాక్యాన్ని కానీ తాను అంటకుండా పోయే స్థితి కానీ రాదప్పుడు. ఆ రాకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళా జనన చక్రంలో పడిపోతుంటాడు. ఎందుకంటే మనసులో నిధిధ్యాసలో అదే మెదులుతుంది. ఇంకా అదే మెదులుతుంది. ఆఖరి గడియలు వచ్చినప్పుడు కూడా ఇంకా ఏంటేంటివైతే తనకు కొరతలు ఉన్నాయో అది చేయలేకపోతుంది, ఇది చేయలేకపోతామని ఈ కొరతలన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఆ సమయంలోకి. అవి వచ్చి వాటిని గురించి తప్పించుకుంటూ ఉన్న కాలంలో ప్రాణం పోయిందంటే ఇక మళ్ళీ అదే తీసుకొస్తుంది మళ్ళా జననంలోకి. జనన చక్రంలో ఆ విధంగా పడిపోతాడు. బలవత్తరమైన స్థితిలో కనుక ఇరుక్కుంటే కర్మబంధంలో పడిపోతాడు. కర్మబంధం తొలగాలి అంటే నిధిధ్యాసలు చాలా అవసరం. నిధిధ్యాసలో ఇవి కనుక ఉంటే ఇట్లాంటి క్షణాలు వచ్చినప్పుడు, ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు బలవత్తరమైనటువంటి తన పనుల్లో ఇరుక్కుండేవాడు చేసే పని చేసి బలవత్తరంగా ఇరుక్కోకుండా, దాంట్లో ఏదైనా జరిగే మన చేతిలో లేదు. కష్ట నష్టములు ఇవన్నీ సర్వద్వందములు ఉంటాయి. ఉన్నప్పటికీ దాని పట్ల గుణత్రయాలతో కూడుకొని దాని యొక్క బాధల్లో, దాని యొక్క ఆలోచనతో, దాని యొక్క చింతనతో నిరంతరము కూరుకుపోయే స్థితిలో ఉండకుండా ఏమి జరిగినా దాని పని దానిదే, దీని పని దీనిదే అని చింతనలో పెట్టుకున్నాడు అనుకో, ఇట్లా అది పెద్దగా ప్రభావితం చూపదు. బలవత్తరమైన స్థితిలో కనుక ఇరుక్కుంటే ఎక్కువ దాంట్లో ఇరుక్కొని దాంతో కర్మబంధంలో పడిపోయి ఉంటాడు. కర్మబంధం తొలగాలి అంటే నిధిధ్యాసలు చాలా అవసరం. కర్మబంధం తొలగాలంటే ఈ నిధిధ్యాసలు బాగా ఉన్నాయనుకో, ఏదైనా చేయని దాని గురించి చింతించవు. చేసే పని ఏమో చేస్తూ ఉంటావు. నీకు సంబంధించినవి, వ్యవసాయానికి సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి, నీ వ్యవహారంలోని పనులన్నీ చేస్తున్నప్పటికీ నిధిధ్యాసలు బాగా ఉన్నాయంటే బయటివి చేస్తున్నప్పటికీ అంతరంగంలో అవి నిత్యము గుర్తుకొచ్చి గుర్తు చేస్తూనే ఉంటాయి. ఏమని దాని పట్ల ఆలోచన చేస్తూ ఇక్కడ కర్తగా లేకుండా దీంట్లో ఇరుక్కోకుండా చేస్తున్నప్పటికీ ఆ నిధిధ్యాసలో ఏముంటుంది అంటే గురువాక్యమే ఉంటుంది. ధ్యానంలో ఆ నిష్టలోనే ఉంటావు. అట్లా కనుక చేస్తే అప్పుడు నిధిధ్యాసలు చాలా అవసరం ఈ కర్మబంధం తొలగాలంటే. లేకపోతే ఆ కర్మబంధం తొలగదు, కర్మలు రద్దు కావు. కాబట్టి శ్రవణ మరణాల కంటే నిధిధ్యాసకు చాలా విలువ ఉంది. శ్రవణ మరణాలు ఎప్పుడైతే చేసావో మళ్ళీ నిధిధ్యాస ఉంది. నిధిధ్యాసకు చాలా విలువ. నిధిధ్యాస ఉంటే అనుక్షణం ఏమిటికి పోతున్నావు, పోతున్నా సరే ఆ వాక్యం ఏ విధంగా మనసులో పాట కదా, ఒక పాట ఏ పనో చేసుకుంటూ వాడు పాటలు పాడుతుంటాడు చూడు. ఎవరైనా పాటలు నేర్చుకునేవాడు ఏం చేస్తుంటాడంటే పాటలన్నీ తెలుసు వానికి.
ఆ సేద్యం చేస్తానే, లేకపోతే ఇంకో పని చేస్తానే, లేకపోతే బండి తోలుతానే, లేకపోతే బైక్ మీద ఏమిట్లో పోతానే వానికి ఆ పాటలు గుర్తొస్తుంటాయి. ఆ నోటంటే అనుకుంటూ పోతుంటాడు అట్లా. అట్లా ఈ నిధిధ్యాసగా పెట్టుకున్న అంశం బాగా లోపల దూరిపోయి ఉందనుకో, నువ్వు ఏ పనిలో చేస్తున్నప్పటికీ ఈ అంశం నీకు మనసులోకి వస్తూ ఉంటుంది కాబట్టి, ఆ అంశం పట్ల ధ్యానిస్తుంటావు కాబట్టి, ఈ ద్వంద్వాలలోకి గుణత్రయంలోకి ఇరుక్కోవడము, లేదంటే చేస్తున్న దాని పట్ల తీవ్రత, అయ్యో ఏమవుతుందని ఆందోళన కానీ, అయ్యో నష్టం వస్తుందని కష్టం వస్తుందని భయం కానీ, ఆహా నాకు దండిగా వస్తుంది సరేనే ఇది కానీ ఉండదు. చేయాల్సిన పని అవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ మైండ్లో ఇది ఉంది, కర్తృత్వం రహితంగా ఉంది మనసులో లోపల. ఆ విధంగా చేస్తూ పోతే అప్పుడు ఈ కర్మబంధాలు రద్దు కావాలంటే ముఖ్యమైనది అదే అని అంటున్నారు. కాబట్టి శ్రవణ మరణాల కంటే నిధిధ్యాసకు చాలా విలువ ఉంది. జ్ఞానాగ్నిని రగిలింపజేయగలిగేటువంటి శక్తి నిధిధ్యాసకు ఉంది. నిధిధ్యాస జ్ఞానాగ్నిని రగిలింపజేయగల స్థితి ఉంది. దీపం ముట్టిస్తే ఏ విధంగా అప్పటికప్పుడే అంతా చీకటిపోయి వెలుతురు వచ్చిందో అట్లా మనసులో నిధిధ్యాసలో ఉన్న అంశాలు కనుక నీకు గుర్తులేకొచ్చి దాని మీద ధ్యాసలో ఉంటే ఇక జ్ఞానాగ్ని అంటించినట్టప్పుడు ఈ నిధిధ్యాసగా ఉండే అంశం వచ్చి నీలో నాటుకుపోయి నీలో జ్ఞానాగ్నిని రగిలింపజేస్తూ ఉంటుంది. అది దీపం వెలుగుతో చీకటమైనట్టు జ్ఞానాగ్నితో అజ్ఞానం పోయి ఏ జ్ఞానాన్ని నువ్వు పొంది తెలుసుకున్నావో గురువుగారితో, ఏ జ్ఞానాన్ని మరణం ద్వారా, శ్రవణం ద్వారా, మళ్ళా మరణం చేయడం ద్వారా నీ లోపల నిధిధ్యాసగా పెట్టుకున్నావో అది నిరంతరం అది అంతకది రగిలింపజేస్తూ ఉంటుంది. నిధిధ్యాసగా కనుక మారింటే ఆ రగిలింపజేయగలిగేటువంటి శక్తి నిధిధ్యాసకు ఉంది. శ్రవణ మరణాదులు బాహ్య సాధనాలు. శ్రవణం చేయడం అంటే బాహ్యంగా వినడము, మళ్ళీ లోపల మననం చేసుకోవడం బాహ్య సాధనాలు. నిధిధ్యాస ఏమో అంతరంగిక సాధన. నిధిధ్యాసగా పెట్టుకొని లోపల ఆలోచన చేస్తూ ఉండేది ఆంతరిక సాధన. ఈ శ్రవణ మరణాలు మనోబుద్ధుల వరకే పనిచేస్తాయి. శ్రవణము మరణం అనేది మనోబుద్ధుల వరకు పనిచేస్తాయి. దాని అవతలంతా నిధిధ్యాసయే. ఇక లోపల ఈ శ్రవణము మననం చేసిన తర్వాత ఏదైతే నిలిచిపోయిందో నీలో అదంతా కూడా నిధిధ్యాసయే. ఆ మహత్తత్వాన్ని, అవ్యక్తాన్ని ప్రత్యేగాత్మస్థితికి చిట్ట చివరి స్థితిలోకి చేర్చాలి అంటే నీవు ఆ స్థితిలో ఉండాలి. చిట్ట చివరి స్థితి దాకా నువ్వు ప్రయాణం చేసి ఈ దీంట్లో నుంచి దీన్ని తెలుసుకొని మహత్తత్వాన్ని, అందుకంటే ముందున్నటువంటి మహత్తత్వం కాటి నుంచి వెనక్కి అంటే సమిష్టిగా నువ్వు ప్రత్యేకంగా నేనెట్లా పుట్టాననే కారణం కాకుండా జగత్తుకు కారణమైనటువంటి మహత్తత్వాన్ని, ఆ మహత్తత్వం కంటే ముందున్నటువంటి అవ్యక్తాన్ని, ఆ అవ్యక్తాన్ని ప్రత్యేగాత్మ స్థితికి చిట్ట చివరి స్థితిలోకి చేర్చాలి. చిట్ట చివరి స్థితిలోకి చేర్చాలి అంటే నీవు ఆ స్థితిలో ఉండాలి. నువ్వు ఆ స్థితిలో ఉండాలంటే నిధిధ్యాస లేకుండా వాటిని ఎవరూ సాధించలేరు. నిధిధ్యాస లేకపోతే ఎప్పుడు వినింది అప్పుడు మర్చిపోతావు, గురువాక్యం కూడా గుర్తుకు రాదు. ఆకర్షణాలలో నువ్వు చేస్తానేటువంటి పనులకు సంబంధించిన అంశాలు వస్తాయి మళ్ళీ గుర్తుకప్పుడు. కాబట్టి అవి కూడా గుర్తుకుండాల్సినవే అయినప్పటికీ ఇది నిధిధ్యాసగా కనుకుంటే చిట్ట చివరి స్థితుల వరకు నువ్వు నిధిధ్యాసగా ఉండే దాంట్లో ఒక్కొక్క మెట్టు అదే నిరంతర జ్ఞానాగ్నిని రగిలించి నిన్ను ఆ స్థితికి చేరుస్తుంది. నిధిధ్యాస లేకుండా ఎవరు సాధించలేరు, సాక్షిత్వాన్ని సాధించలేరు. నువ్వు సాక్షిత్వ స్థితిలో ఉంటూ ఈ మూడవస్థల్లో జరుగుతున్న దాన్ని అంతటినీ నువ్వు చేస్తున్నప్పటికీ ఆ చేస్తున్న దానికి అతీతంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండాలి అంటే ఈ నిధిధ్యాసగా ఉన్నటువంటి అంశాలలో గనక నువ్వు నిత్యం రమిస్తూ ఉంటే, నీ ఆంతరిక ధ్యానంలో రమిస్తూ ఉంటే గనక ఇక నువ్వు ఏమైనా చేసుకుంటున్నది దాంట్లో అది గుర్తొస్తూ దానివైపు దాని భావనలో ఉంటావు. కాబట్టి లక్ష్యసిద్ధి కొరకు శ్రవణ మనన నిధిధ్యాసలు 3 అవసరమే. ఆ లక్ష్యాన్ని సిద్ధించే కోసం ఆ 3 అవసరమే. ఏ స్థితిలో ఏది కావాలో ఏది వాడాలో తెలుసుకొని వాడాలి.
ఏ స్థితిలో శ్రవణం చేయాలి, ఏ స్థితిలో దాన్ని మళ్ళా మననం చేసుకోవాలి, చేసుకున్న దాన్ని నిధిలో పెట్టుకున్న దాన్ని ఎప్పుడు ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా తెలుసుకొని వాడాలి. ఇక దీనికి వ్యాఖ్య చెప్తున్నారు. పరమాత్మను దర్శింపగోరు వారు ముందు వాక్కును అనగా కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను విషయములందు పోనీయక వాటి నుండి మరల్చి మనసునందు చేర్చవలను. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే పరమాత్మను దర్శించుకోరు వారు అంటే పరమాత్మ సమిష్టిగాను ఆత్మని వెష్టిగాను ఉంది. దాన్ని దర్శింపకోరు వారు దాని గురించి తెలుసుకోగలిగి ఆ నిష్టలో ఉండగలిగిండే వాళ్ళు. ఉండాలి అనుకుంటే మనం ముందు ఏం చేయాలి? వాక్కును ఏదైతే మాట్లాడుతున్నామో ఆ వాక్కును అనగా కర్మేంద్రియాలు, వాక్ అంటే కర్మేంద్రియాలు నోటితో పాటు ఇతరత్రా ఉండేవి. ఇక జ్ఞానేంద్రియములను కర్మేంద్రియాలు పనిచేసేటివి, జ్ఞానేంద్రియాలేమో వాటి మీద ఆలోచన చేసే నిర్ణయానికి వచ్చేటివి. ఈ రెండింటిని విషయములందు పోనీయక, ఇవి రెండు విషయాలలోకి పోయినాయనుకో, విషయములందు పోతే మళ్ళీ విషయం యొక్క అనుభవ స్థితి మళ్ళీ తాదాత్మ్యతకు చేరుతుంది. తాదాత్మ్యత ఏం చేస్తుంది అంటే మళ్ళీ నీకు ప్రేరణ కలిగించి, నీకు దాని పట్ల ఆసక్తి కలిగించి అదే గుర్తుకొచ్చేట్టు చేస్తుంది. కాబట్టి విషయములు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు వాటిల్లోకి జ్ఞానేంద్రియాలని ఈ కర్మేంద్రియాలని మాటికి పోయేది ఎక్కడ అంటే దాని పట్ల దీని యొక్క అనుభవ స్థితి ఉంటుంది కదా, దాని యొక్క ఆకర్షణ మళ్ళా దాన్ని పొందాలనేటువంటి తపన ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను విషయములందు పోనీయక వాటి నుండి మరల్చాలి, మరల్చి మనసునందు చేర్చవలను. ఈ మనసు అనే దాంట్లోకి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు దాని మీద కేంద్రీకరించి చేర్చాలి. ఇంద్రియములు గోలకముల ద్వారా బహిర్గతమై రూపాదులను దహించుచున్నది. ఇంద్రియములేమో గోలకముల ద్వారా బహిర్గతమైపోయి ఈ రూపాలను దహించుతున్నది. అంటే అట్లు గోలకముల ద్వారా బయటకు వ్యాపించకుండా ఇంద్రియములు తమ స్వస్థానంలో ఉన్నట్లు చూడవలను. గోలకముల ద్వారా బయటకు వ్యాపించకుండా ఇంద్రియాలన్నీ తన స్వస్థానంలో ఏవేవైతే స్వస్థానంలో ఉన్నాయో ఆ స్వస్థానంలో ఉండునట్టు చూడవలను. బాహ్య విషయాల పట్ల ఆలోచన కలగగానే దాన్ని ఏం చేయాలి? మరల్చి మళ్ళా ఈ నిధిధ్యాసలో పెట్టుకున్నటువంటి వాక్యాల పట్ల నిధిధ్యాసలో ఏ అంశాలు పెట్టుకున్నావో దాని వైపు మరలించేయాలి. ఎప్పటికైతే అప్పుడు వ్యాపించేది మొదలై ఏవేవో వచ్చినాయనుకో, వెంటనే ఎక్కడ పోయింది నా ఆలోచన అంతా, అక్కడెక్కడో పోయింది అని మళ్ళీ ఇచ్చినాము అనుకో, గురువాక్యం పట్ల లేదంటే నీ మరణంలో నిధిధ్యాసగా పెట్టుకున్న అంశం పట్ల దాంట్లో చలన స్థితిలో ఉన్నప్పటికీ, ఆ నిధిధ్యాసలో ఉన్న అంశం మీద చలన స్థితిలో ఉన్నప్పటికీ బాహ్యంగా ఉండే వాటి జోలికి పోదు. కాబట్టి ఆ ఇంద్రియములు తన స్వస్థానంలో ఉన్నట్టు చూడవలను. అతడి నుండి వాటికి అంతరంగా ఉన్న మనస్సు నుండి చేర్చవలను. అక్కడి నుంచి మళ్ళీ వాటికి అంతరంగా ఏ మనస్సు అయితే ఉందో వాటికి చేర్చాలి. అప్పుడు మనసు కూడా బహిర్ముఖం కాకుండా స్వస్థానంలో ఉంటుంది. మనసును కూడా కంట్రోల్ చేసుకోవడం, విషయాల పట్ల పోయేటువంటి ఆసక్తిని కంట్రోల్ చేసుకోవడం అనేది ఆ రెండు కలిసి మళ్ళా వాటి స్వస్థానంలో ఉండేటట్టు చేస్తాయి, బాహ్యంగా పోకుండా. ఆ మనసుని ఎక్కడ చేర్చాలంటే బుద్ధి యందు చేర్చవలను. బుద్ధి ఏం చేస్తుందంటే బుద్ధి తర్కిస్తుంది కాబట్టి, విచక్షణతో ఆలోచిస్తుంది కాబట్టి, అది మనసేమో ఆకర్షణకు లోనవుతుంది కాబట్టి బుద్ధి యందు చేరిస్తే బుద్ధి లక్ష్యం వైపు నిర్ణయాల వైపు తీసుకెళ్తుంది. మనస్సు బాహ్య విషయముల నుండి మరలినప్పుడు బుద్ధికి స్థూల విషయములను నిశ్చయించవలసిన అవసరం లేకపోవట చేత ఏకాగ్రతమై మనస్సు ఏమో బాహ్య విషయాల నుండి కనుక మరల్చితే బాహ్య విషయాల నుండి మనస్సు, అప్పుడు బుద్ధికి ఏమవుతుందంటే మనస్సు దాంట్లో నుంచి బాహ్యంగా ఉండే విషయాల నుంచి మరలింది కాబట్టి ఇంకా ఈ బుద్ధికి స్థూల విషయాలు, మనసు పోయినటువంటి స్థూల విషయాలతో అంతకుముందు పోయిండే విషయాలను నిశ్చయించవలసిన అవసరం లేదు. మనసు కనుక బయట నుంచి ముడుచుకుంటే బయట విషయాల వైపుకు పోకుండా బుద్ధికి పని తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ బాహ్య విషయాల నుంచి మరలించే పని లేదు దీనికి.
అప్పుడు బుద్ధికి నిశ్చయించవలసిన విషయాలను నిశ్చయించవలసిన అవసరం లేకపోవడం చేత అప్పుడు ఏకాగ్రమయ్యి సూక్ష్మ వస్తువులను పరిశీలించగలుగుతుంది. స్థూలంగా ఉండే వాటిలో నుంచి సూక్ష్మంగా ఉండే వాటిలోకి పరిశీలన లేకపోతుంది అప్పుడు బుద్ధి. అట్టి బుద్ధిని తనకు అంతరంగా ఉన్న మహత్తత్వమునందు చేర్చవలను. ఆ బుద్ధిని ఎక్కడ చేర్చాలంటే తనకు అంతరంగా తన అంతరంగంలోనే మహత్తత్వం కూడా ఉంది. సమిష్టి అంతరంగం, సమిష్టి దాంట్లో ఏదైతే మహత్తత్వం కలిగి దాంట్లో నుంచి మహదంకారం కలిగి దాంట్లో నుంచి ఉనికి ఏర్పడి సృష్టి అనేది స్థూల రూపంలోకి దాల్చిందో అట్లనే జీవునికి ఉన్నటువంటి జీవునిలో కూడా ఆత్మస్థితి వైపుకు పోతే ఈ భౌతికంగా ఉన్నటువంటి దీని వైపులో నుంచి మరలించబడినట్టు అవుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానం అనేది, ఆత్మస్వరూప జ్ఞానం అనేది ఏర్పడి ఆత్మ యొక్క దర్శనం అనేది ప్రత్యేకంగా అది స్థూలంగా కనపడేది కాదు, కానీ అయినప్పటికీ భావంలో దాని యొక్క దర్శనాన్ని చేసుకోగలుగుతారు. ఈ ఆత్మయందు చేరిస్తే ఆ మహత్తత్వాన్ని సాంఖ్య విచారణ సాధకులకు ఈ విధానం చాలా ఉపయోగంగా ఉండును. సాంఖ్య విధానం వల్ల, సాంఖ్య విచారణ వల్ల ఇదంతా కూడా సాధకులు అనే వాళ్ళకి సులభంగా చాలా ఉపయోగంగా కూడా ఉంటుంది. దానికి విశేష వ్యాఖ్య రాశారు కింద. ఈ రకంగా పైన వివరించినంత పైన వ్యాఖ్య అంతకుముందు అదే మనసుతో చేసే పూజలు, పంచపూజలు ఉన్నాయే, మనసుతో చేసే పంచపూజల వల్ల ఆ సోపానం ఎక్కచ్చు. ఇవన్నీ తొలగించి లం పృథివాత్మకం తన మాత్ర ప్రకృత్యానందనే శ్రీ గురుదేవాయ అని మనం చదువుకునేటువంటి అవి 5 ఆ దీపం స్వరూపం స్పర్శ 5 పంచతన్మాత్రలకు వాటి స్వరూపమైన దాంట్లోకి పెట్టి ఆ వాటి స్వరూపంగా ఉండేదాన్ని అర్పణ చేసుకోవడం, అది దాంట్లో వచ్చింది 5. ఈ విశేష వ్యాఖ్య ఇప్పుడు ఈ రకంగా క్రమంగా ఎట్లా మరలించాలి, ఎట్లా విరమించాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు. ఈ రకంగా క్రమంగా ఎట్లా మరలించాలి, ఎట్లా విరమించాలి అనేటువంటి అంశాన్ని బోధిస్తున్నాడు. సాధకులకు మొట్టమొదటి ఉండవలసింది ఏంటంటే వాక్ సంయమనం. ఈ పైన చెప్పిన దాన్నే మళ్ళీ ఇప్పుడు విశేష వాక్యం చెప్తున్నాడు. సాధకులకు మొట్టమొదటి ఉండాల్సింది ఏంటంటే వాక్ సంయమనం. ఇది అత్యంత ముఖ్యమైనది. నోట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఒకసారి జారిన తర్వాత, మాట జారిన తర్వాత నోట్లో నుంచి వచ్చేసింది. ఇంకా వచ్చేసిన తర్వాత మనం వెనక్కి తీసుకునేది ఏ విధంగా ఉంటుంది? వెనక్కి తీసుకోవడము, నేను ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అనే మాట ఎక్కడ ప్రకటిస్తారంటే అసెంబ్లీల్లోనూ దానిలో ప్రకటిస్తుంటారు. ఎందుకంటే అంటారు ఆ మాట అంటే అక్కడ రికార్డు చేయబడిందని తొలగిస్తారు. అక్కడ నేను ఉపసంహరించుకున్నాను అంటే మళ్ళీ రికార్డుల్లో ఉంచరు ఆ మాటని. మళ్ళా ఎప్పుడైనా కూడా చూడొచ్చు. 20, 30, 40 ఏళ్ల కింద ఉన్నటువంటివన్నీ రికార్డులో ఉన్నాయి. రికార్డు అంటే కేవలం దాన్ని టేప్ రికార్డులో ఏమిట్లో ఉన్న అట్లా రికార్డింగ్ అట్లా కూడా అవుతుంటాయి. కానీ రాసే వాళ్ళు ఉంటారు వేగంగా. ఈ జరుగుతున్న మాటలు దాని జవాబును అంతటినీ అప్పటికప్పుడే రాస్తూ ఉంటారు. అనువాదకులు, లేఖకులు అనేవాళ్ళు ఉంటారు సపరేట్గా అసెంబ్లీలో. అట్లా వాళ్ళు రాసి పెడుతూ ఉంటారు. అందుకని మేము ఉపసంహరించుకున్నామంటే అది రాయరు, తొలగిస్తారు అది. కానీ ఇక్కడ వాక్కు ఒకసారి మాట్లాడినాడంటే ఇక వాటిలో పశ్చాత్తాపంగా మళ్ళా కలిగి పొరపాటు అయిందనేది గ్రహించి చెప్పగలిగితే పర్వాలేదు, లేదంటే అది చిక్కులు తెస్తుంది. కాబట్టి ఈ ఈ ఏ విధంగా ఏమని చెప్తున్నాడు సాధకునికి మొట్టమొదటి లక్షణం ఏమని ఉండాలంటే వాక్ సంయమనం అంటే మాట్లాడే దాంట్లో చాలా జాగ్రత్త ఉండాలి. మాట్లాడే అంశం మీద సమన్వయం కలిగి ఉండాలి, సంయమనం కలిగి, ఓర్పు కూడా కలిగి ఉండాలి. అలా మనోసంయమనం సాధించాలి. ఒకప్పుడు ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అట్లా విపరీతంగా అట్లే ఉండే వాళ్ళందరూ ఈ పద్ధతిలోకి వచ్చిన తర్వాత ఆచితూచి మాట్లాడాలి ఒక్కొక్క మాట. అట్లా సంయమనం సాధించాలి, మనోజయాన్ని సాధించాలి. మనస్సులో టక్కున మాట రావడం, టక్కున కోపం రావడం, టక్కున మళ్ళీ ఇది కావడం అనేది లేకుండా మొదటే సంయమనం సాధిస్తే ఏం మాట మాట్లాడినా కూడా ఆలోచన అనే స్థితిలో మాట్లాడతాడు. కాబట్టి మనోజయాన్ని ఏ విషయంలో సాధించాలి? అన్నిటికంటే ముందు ఇక్కడ సాధకునికి ఏం చెప్తున్నాడంటే
అవన్నీ ఉన్నాయి. మిగతాటివి కూడా ఉన్నాయి కదా 5. ఆ 5 కర్మేంద్రియాలలోనూ మొదటి కర్మేంద్రియాన్నే ముందు మాట అనే కర్మేంద్రియం రానికుండా చేసుకోవాలి ముందు. అది ఎట్లా పడితే అట్లా పనిచేయకుండా. అనగా అర్థం ఏమిటంటే ఈ శరీరం అనే కోటకి 2 ద్వారములు ఉన్నాయి. ఈ శరీరం అనే కోటకి 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి ప్రధాన ద్వారం రాజద్వారం ఏంటంటే జిహ్వేంద్రియం. ఏదైతే జిహ్వేంద్రియం ప్రధానమైనటువంటి ద్వారం. నోటితోనే మాట్లాడతాం, నోటితోనే శరీరానికి తగినటువంటి ఆహార పదార్థాలను కూడా స్వీకరిస్తాం. అట్లానే వెనుక ద్వారం అనేదేమో ఉపస్థేంద్రియం. అంటే పునరుత్పత్తి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ఉపస్థేంద్రియమేమో వెనుక ద్వారం. ఉపస్థేంద్రియం అనేది ఏదైతే స్త్రీ పురుషులకు ఇద్దరికీ జననాంగాలు ఉన్నాయో, ఒకటి జననాంగ కారణమైనటువంటి శుక్లశోణితాలు తయారయ్యేటువంటి 2 అవి ఏం చేస్తాయి, మళ్ళీ పునరుత్పత్తి చేస్తాయి. మళ్ళీ తిరిగి పునరుత్పత్తి చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఉపస్థేంద్రియం వెనక ద్వారం. అలాగే జిహ్వేంద్రియము ఎప్పుడు కూడా 2 పనులు చేస్తుంది. జిహ్వేంద్రియం 2 పనులు చేస్తుంది. ఒకటేమో మామూలుగా తినే ఆహారం తినడానికి సరిపోయేది. 2 పనులు చేసేటువంటి ఇంద్రియములు ఇవి 2. జిహ్వేంద్రియం ఒకటి, ఉపస్థ మరియు ఈ ఏదైతే ఉందో ఉపస్థేంద్రియం అనేది 2 పనులు చేస్తుంది. అది కూడా మామూలుగా విసర్జిస్తుంది, పునరుత్పత్తి చేస్తుంది. అట్లాగే నోరు కూడా అట్లాగే తినే పదార్థాలను తింటుంది, స్వీకరించి శరీరానికి సరిపోయేటివి మళ్ళీ మాటలు మాట్లాడుతుంది. ఈ రెండింటి మీద కనుక అదుపు సాధిస్తే అంటే నీ అదుపులో పెట్టుకొని అవసరార్థం వినియోగించుకొని మళ్ళీ దాన్ని కనుక అదుపులో పెట్టుకుంటే, ఎప్పుడు పడితే అప్పుడు దాని ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించకుండా అదుపులో కనుక పెట్టుకుంటే, వీటిని కనుక స్వాధీనం అణుచుకోగలిగితే సాధకులకు 50% విజయం వచ్చినట్టే. 50% విజయం సాధకుడు సాధించాలి అంటే ముందు ఈ 2 చూడండి. ఆ 2 అదుపులో ఉంటే 50% అంత సాధించినట్టే. మిగిలిన ఇంద్రియాలన్నీ కలిపి 50%. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోళకం కానీ, ఒక్కొక్క ఇంద్రియం కానీ, ఒక్కొక్క శబ్దస్పర్శ రూప రసగంధ విషయార్ ఆసక్తం కానీ, లేదా సాక్షిగా ఉండవలసిన మనస్సులోనే ఏదో ఒక బలహీనత కానీ, లేదా బుద్ధి ఎందే బలహీనత కానీ ఉంటుందంట. ఒక్కొక్కరికి ఏమవుతుందంటే ఈ 5 రకాలైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధ విషయాత్మకమైనటువంటి విషయాల్లో ఆసక్తి కానీ, లేదా సాక్షిగా ఉండాల్సినటువంటి మనస్సులోనే ఏదో ఒక బలహీనత కానీ ఆ మనసులో, లేదా బుద్ధి ఎందే బలహీనత కానీ, బుద్ధిలో కూడా బలహీనత కూడా ఉండొచ్చు, బలహీనత కానీ ఉంటుంది. వారి యొక్క స్థితిని బట్టి దానిని వారు స్వాధ్యాయం చేయాలన్నమాట. బుద్ధిలో కూడా ఒక్కోసారి బలహీనత ఉండి ఆ బుద్ధి నిర్ణయాత్మక స్థితిలోకి కాకుండా మనసు ఏ విధమైనటువంటి ఆసక్తి వైపు పీకిందో ఆ మనసు ఏ విధంగా పోతుందో దాన్ని వెంటపడుతుంది. దాని వెంబడిత దాంట్లో నుంచి విడిపడకుండా బుద్ధి విడివడి నిర్ణయించాల్సిందేమో మనసు పోయినట్టు పోయిందనుకో, బుద్ధి ఎందే బలహీనత అవుతుంది. అది బుద్ధిలో కూడా బలహీనత ఉంది, మనసులోనే కాదు బుద్ధిలో కూడా బలహీనత ఉంది వానికి. అట్లా చేసేవారికి మనసెంబడిత పోయేవారికి అని అర్థం. వారి యొక్క స్థితిని బట్టి వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు దానిని స్వాధ్యాయం చేయాలి, స్వయంగా అధ్యయనం చేసుకోవాలి. వాళ్ళకి తెగు చూసుకొని నాలో ఏం లక్షణాలు ఉన్నాయి, ఇట్లా నేను ఆ విధంగా పోవడానికి, నేను ఇవి 2 కంట్రోల్ పెట్టుకోలేకుండా కావడానికి గల కారణాలు ఏంటివి అని వాళ్ళు స్వయంగా అధ్యయనం చేయాలి. స్వాధ్యాయం అంటే వాళ్ళు స్వయంగా కూడా వాళ్ళు అధ్యయనం చేసుకోవాలి. వాళ్ళకి వాళ్ళు అధ్యయనం చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు తప్పక తమను తాము పరిశీలించుకోవడం అనే పనిని చేపట్టాలి. ప్రతిరోజు తమను పరిశీలించుకుంటేనే తాను ఏం మాట్లాడాడు, తాను ఏం చేశాడు, తాను ఏం వ్యవహారంలో ఎట్లా ప్రవర్తించినాడు, ఎట్లా ప్రవర్తించినాడు అనేది తన గురించి తాను మళ్ళా పరిశీలించుకున్నట్టు అవుతుంది. తాను కనుక తప్పు చేసినట్టు అయినట్టే,
తన గనక తన ప్రవర్తనలో ఏదైనా విపరీత ధోరణి కనుక కనపడింటే తనకే మళ్ళీ అది తోచి తాను అయ్యేయో పొరపాటు, దీన్ని సవరించుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. అట్లా పరిశీలించుకోలేదు, అట్లా అధ్యయనం చేయలేదు, అట్లా లేదనుకొని ఏం చేస్తుంటారు కొంతమంది, నిజంగానే అంతరిలో కూడా అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు నీది పొరపాటుని వాళ్ళు చెప్పినా సరే మొండికి ఏం చేస్తారంటే నేను చేసిందే కరెక్టు అనేవాళ్ళు ఒక రకం. ఏమన్నా చేసింది నేను స్వాధ్యాయం చేసుకొని పరిశీలన చేసుకొని అవునప్ప నాది పొరపాటే అనేదే రాదు. ఇంకా తాను చేసింది కరెక్ట్ అని నిరూపించుకోవడానికి మొత్తం అంతా తన ప్రయత్నం అంతా చేస్తాడు, బలమంతా ఉపయోగించి. అట్లా చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. ఈ స్వాధ్యాయనం అనేది ఇంక చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే పరిశీలన ఆసక్తి తనలోకి పరిశీలించుకొని తప్పును తెలుసుకోగలిగే స్థితి లేకపోతే ఇంక ఎప్పటికీ వాళ్ళు కాలేరు, వాళ్ళు ఏంది కాలేరు, తాము చేసిందే కరెక్ట్ అని అనుకునేవాళ్ళు. మళ్ళా అందుకనే ఈ స్వాధ్యాయం చేయాలి, అధ్యయనం చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు తప్పక తమను తాము పరిశీలించుకోవడం అనే పనిని చేపట్టాలి. తనకి ఎక్కడ బలహీనత ఉంది, ఎక్కడ నేను ఆకర్షణకి లొంగిపోతున్నా, ఎక్కడ నాకు బలహీనత ఉంది, ఎక్కడ నా మనసు ఇట్లా వీడ్చకపోతుంది పక్కలకు, దానికి కారణం ఏమిటి అనేది తానే గుర్తించుకోవాలి. ఏ అంశాల్లో తన నోరు, ఏ అంశాల్లో తనకున్నటువంటి ఆకర్షణ అనేటువంటి వాటి వైపుకి ఇంద్రియాలు బాహ్యంగా పరిగెత్తడానికి కారణమైనది ఏందో తనకు తానే పరిశీలించుకొని దాన్ని సరిచేసుకోవాలి, తానే గుర్తించుకోవాలి. డాక్టర్ గారి వద్దకు వెళ్ళినప్పుడు ఏమండి నాకేమి సమస్య ఉందో మీరే గుర్తించాలి అన్నామనుకో, అప్పుడు వైద్యం ఎలా చేస్తాడు? నాకు ఫలాంది నొస్తోంది, ఫలాంది నాకు బలహీనంగా ఉంది, లేకపోతే వారం నుంచి నాకు ఇది సతాయిస్తుంది, ఈ విధంగా నిద్ర పట్టట్లేదు, నాకు దగ్గు వస్తుంది, పడిశం పడుతుంది, లేకపోతే ఊపిరి ఆడట్లేదు, లేకపోతే శరీరం సచ్చుగా ఉంది, ఏముందో అది ప్రాబ్లం నీదేందో చెబితే దానికి కారణమైంది ఒకటి ఉంటుంది లోపల. దాని పట్ల డాక్టర్ ఆలోచించగలుగుతాడు. ఏ కారణం చేత అది ఎట్లా ఉండొచ్చు అనే ఆలోచన ఆయన చేయాలంటే నీ కారణం నువ్వు చెప్పకుండా నువ్వు ఊరికే మౌనంగా ఏం గుర్తించాలంటే శరీరంలో నక్షక పర్యంతం అన్ని రకాల టెస్టులు చేయాలా అంటాడు. అప్పుడు అంతే, దానిలన్నింటినీ చూసి చూడాలి నీకేమొచ్చింది అని. అంత లోపల చూసినారు కదా ఆసుపత్రిలోకి పోయి ఇప్పుడికైనా ఏమిడిది కాకుండా ఉంటే ఏమిడిది ఫలాంది మాత్రమే నాకు వచ్చిందని చెప్పినప్పటికీ వేరే కారణాలను కూడా చూసి ఊరికే టెస్టులు చేస్తారు వాళ్ళు, డబ్బులు నాకు ఏదో విధంగా వస్తాయి లేని. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని నాకు ఏ సమస్య ఉందో అది నీవే గుర్తించాలి, నీవు గుర్తించాలి తప్ప డాక్టర్ని మీరే గుర్తించండి అన్నామనుకో ఇక అప్పుడు వైద్యం ఎలా చేస్తాడు? చేయలేడు కదా. నీ సమస్య ఏమిటో నువ్వు చెబితే తప్ప దానిని ఆరోగ్య శాస్త్రరీత్యా పరిశీలించి ఏమి సలహా ఇవ్వాలో, ఏం వైద్యం చేయాలో ఆ విచారణ చేసి దాని ప్రకారం మీకు సహాయం చేయగలుగుతాడు. అట్లాగే గురువు కూడా అట్లాగే చూడండి. మీకు స్వాధ్యాయన స్థితి ఉంటే, స్వాధ్యాయన శీలత ఉంటే సాధకుడికి ఏం అనుమానాలు లేకెత్తినాయో గురువు దగ్గర చెబితే నీ అనుమాన నివృత్తి చేసి నిన్ను భ్రాంతి నుండి ఇడిపించే ప్రయత్నం చేస్తాడు ఒక్కటొకటి. అది లేకుండా ఉంటే అంతా నువ్వే చేయంటే గురువు ఏం చేస్తాడు? చెప్తాడు, బోధిస్తానే ఉన్నాడు, చెప్పుకుంటూ పోతాడు అప్పుడు. కాబట్టి నీకు తలెత్తినటువంటివి చెప్పగలిగితే ఆ డాక్టర్ ఏ విధంగా ఈ సమస్యను తీర్చడానికి వైద్యశాస్త్రరీత్యా ఏం చేయాలో, ఏ మందు వేయాలో డాక్టర్కి తెలుసు. గురువుకు కూడా ఈ సాధకుడికి ఏ స్థాయిలో ఏ విధంగా చెప్పుకుంటూ వెళ్ళాలో, ఒక్కొక్క మెట్టు ఎట్లెక్కించాలో గురువుకు కూడా తెలుసు. కాబట్టి అంతా మీరే గురువుగారని మనం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ నీ సమస్య ఏమిటో నువ్వు స్పష్టంగా గుర్తుపట్టగలిగే స్థాయికి గనక చేయకపోతే ఆ సమస్య ఏమిటో చెబితేనేమో నిన్ను ఎదిగేటట్టు చేస్తాడు మొట్టమొదట. ఆ గురువు గారు నిన్ను ఎక్కడైతే నీకు సమస్య వస్తుందో దాంట్లో నుంచి నిన్ను ఎదిగేటట్టు చేస్తాడు. అంతా మీరే గురువుగారిని ఊరికే ఉంటే నీలో వచ్చినటువంటి సమస్య, నీలో వచ్చిన ఆలోచన నీకు ఎక్కడ అది అవరోధం కలిగిస్తుందో అది చెప్పకపోతే నీ సమస్య ఏంటో నువ్వు స్పష్టంగా గనక గుర్తుపట్టగలిగేటువంటి స్థాయికి నిన్ను ఎదిగేటట్టు చేస్తారు.
గురువుగారి ముందర ఒకటి చెప్పుకుంటూ పోతే ఇంక నీ సమస్యలన్నీ నువ్వే గుర్తుపట్టగలిగి నీకు ఎక్కడెక్కడైతే అవరోధాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ సందేహాలు ఉన్నాయో అవి నువ్వే కూడా గుర్తుపట్టేటట్టు నీకు వచ్చేటట్టు చేస్తాడు. ఆ గురువు చెప్పకుండా ఏమిటో ఆలోచనలో పెట్టుకుని అట్లే పెట్టుకొని సందేహాలను అడగకపోతే ఇక మళ్ళీ కొత్త సందేహాలు పుట్టి కొత్త సందేహాలు పోవాలంటే ఈ సందేహాలు తొలగిపోతే ఇప్పుడు ఏర్పడినవి ఆటోమేటిక్గా మిగతా దానిల మీద నీకు ఏర్పడి మళ్ళీ అడగాలనే కోరిక కూడా పుడుతుంది. అట్లా గురువు గారు చెప్పుకుంటూ పోతారు. అట్లా నీకు నీ అంతకు నీవే గుర్తుపట్టగలిగి మళ్ళా నువ్వు అడిగే స్థితికి చేరుస్తాడు, ఎదిగేటట్లు చేస్తాడు గురువు. అందుకనే ప్రతి ఒక్కరికి 4 సంధ్యలలో ఉపాసనా క్రమాన్ని, ధ్యాన విశేషాలని, సాధనా బలాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయమని ఎందుకు చెప్తున్నారంటే 4 వేళల్లో ఈ ఉపాసన అనే కార్యక్రమం అనేదేమో భక్తి మార్గంలో ఉంది. దాన్ని ఏదైతే ఒక మంత్రమో లేదంటే గుడిలో కూర్చొని చేసేవాళ్ళు గుడిలోను, లేకపోతే ఇంట్లో చేసేవాళ్ళు ఇంట్లో 4 సమయాల్లో వాళ్ళు చేస్తారు. ఇక వీళ్ళు 4 సమయాల్లో అంటే అన్ని సమయాల్లో ఉండే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అనుకునేదే సులభం. వీళ్ళకు బాహ్యంగా పనులకు పోయేవాళ్ళు ఇట్లా వాళ్ళంతా ఆ 4 సమయాల్లో చేయలేరు. అయితే ఏంటంటే మనసులో ఈ విధమైనటువంటిది మాత్రం గుర్తుపెట్టుకుంటే ఆ పనిలో ఎక్కడికి పోయినప్పటికీ చేయగలరు. ఈ ఉపాసనా క్రమాన్ని, ధ్యాన విశేషాలని, సాధనా బలాన్ని సంపాదించుకునే ప్రయత్నము ఎందుకు చేయమంటున్నారంటే అది ఒకవేళ ఎక్కడెక్కడ ఏ పనిలో ఉన్నా నీకు మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక సరైనటువంటి క్రమమైనటువంటి క్రమశిక్షణతో, యమనియమాలతో, ఆసన సిద్ధితో కూడినటువంటి మనశుద్ధి కారకమైనటువంటి, చిత్తశుద్ధి కారకమైనటువంటి జీవన ప్రయాణాన్ని చేస్తావు. ఎప్పుడు ఇది అన్ని వేళలా కుదరలేదు. 4 ఉపాసనలు చేయమంటున్నారు. 4 సార్లు చేయకపోయినప్పటికీ తెల్లవారుజామున లేస్తానే మనకి ఈ బుక్ విచారణ పట్టాము కాబట్టి నేను శుభ్రంగా శుచిగా ఉండి ఏ కలతలు ఇవి లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితిలో దీన్ని వినడము, ఆ విని దాన్ని మనసులో పెట్టుకోవడం అనేది కూడా ఒక రకమైనటువంటి ఉపాసన అవుతుంది. అట్లాగే మళ్ళీ రాత్రి అయింది, ఇతరత్ర విషయాలని కట్టిపెట్టి దీని మీద ఏకాగ్రత పెట్టి విని ఆ విన్నదాన్ని కనుక మననం చేసుకుంటూ నిద్రపోతే అది అనేక విషయాల పట్ల పక్కకి కూడా రాను ఏమవుతుందంటే తగ్గిపోతుంది. విషయాలనేది దానిపై ఇంకా మేలుకుందాం. మేమైతే ఇప్పుడు రాత్రి 8:30 వరకు ఈ చర్చ అయిపోయించి మళ్ళా 10 గంటల వరకు మళ్ళీ ఆ మామూలుగా బుక్ చదివే చర్చ కూడా పెడతాం. పోయినాము ఇంకా లేదో ఒక్క నిమిషమో 2 నిమిషాలు అంతే. దీన్ని అట్లా పెట్టుకొని అట్లా పోయి పడుకుంటానే ఇంక ఆలస్యం లేకుండా నిద్ర పట్టేస్తుంది హాయిగా. ఏ రకమైనటువంటి ఇది లేదు. ఏంటేంటో పనులన్నీ పెండింగ్లో నిరంతరము ఉన్నాయి ఇప్పుడు కూడా. ఆ పనులన్నీ ఉన్నప్పటికీ అవన్నీ మళ్ళీ ఎప్పుడో రేపు తెల్లవారి బయటికి పోయి నుంచి చూసుకోవాలి. ఇది ఈ రకమైనటువంటి దీంట్లో ఏమైపోతుంది అట్లా చేసినప్పుడు పొద్దున ఆ క్రమశిక్షణతో ఒక పని ఏర్పడుతుంది. క్రమశిక్షణగా ఒక పని ఏర్పాటైందా లేదా? మనకి ఫిబ్రవరి వస్తే 2 ఏళ్ళు. ఫస్ట్ వాట్సాప్లో విచారణ మొదలుపెట్టాం, అది అయిపోయిన తర్వాత జూమ్లో పెట్టాం. జూమ్ అంటే జూన్ వస్తే జూలై వస్తే వాటికి సంవత్సరం అయిపోతుంది. ఇది కూడా జూమ్ది. అంతకుముందు వాట్సాప్ ద్వారా చేసేవాళ్ళం కదా, అది ఫిబ్రవరిలో చేసాం. 2022 ఫిబ్రవరిలో వాట్సాప్ది 3 ఏళ్ళు అవుతుంది అది. కాబట్టి ఈ క్రమం అంతా ఎట్లొచ్చింది, ఈ క్రమం లేక అలవాటు ఎట్లబడింది అంటే చేసి దాని పట్ల ఏకాగ్రతగా ఉండి అది ఒక ఉపాసన మాదిరి అయిపోయింది. కాబట్టి దాంట్లో కూడినటువంటి క్రమశిక్షణ అనేది ఒకటి ఏర్పడుతుంది. యమనియమాలంటే ఈ నియమాలతో కూడినటువంటి పూజలు ఈ విధంగా చేస్తామో అట్లా ఏర్పడుతుంది. ఆసన సిద్ధితో కూడుతుంది. ఒక ఆసన సిద్ధి అటుకు పోయి ఆసన సిద్ధి చేస్తున్నాము పూజ చేసేటప్పుడు. అట్లా దీనికి కూడా ఒక ప్రదేశం ఎంచుకొని అక్కడ కూర్చుంటున్నాం. మనశుద్ధి కారకమైనటువంటి, చిత్తశుద్ధి కారకమైనటువంటి జీవన ప్రయాణం అలవాటవుతుంది. ఇప్పుడు ఇట్లా అలవాటు పడినాం కాబట్టి ఈ తెల్లవారుజామున అనేది నాకైతే దాదాపు 6 ఏళ్ళు అయింది. అది వేదాంత మోక్ష ఎరుక అనేది 2019లో 2019లో మొదలైంది. 18లో వేదాంత మోక్ష ఎరుక, 19లోనేమో ఇది జ్ఞానయజ్ఞం మొదలైంది. అది మొదలైనప్పటి నుంచి ఇంకా రామకృష్ణ వీళ్ళంతా ఉన్నప్పటి నుంచి దీన్ని మళ్ళా రికార్డింగ్ వచ్చేది. అది
మళ్ళీ ఆశ్రమంలోకి పోయి ఇది స్పీకర్ ఉంది కదా, యూట్యూబ్ ఇది మన దీంట్లో నుంచి ఫోన్లో నుంచి పిక్కునే స్పీకర్ ఉంది కదా, ఆ స్పీకర్ని తీసుకెళ్ళి బ్లూటూత్ స్పీకర్ని పెట్టేవాడిని. మొత్తం అంతా వినపడేది, ఆశ్రమం అంతా వినపడుతుంది, పెద్ద సౌండ్ వస్తుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి వినిపించేవాడిని. అట్లా అప్పుడు మొదలైండేది, అట్లా కొనసాగుతూ ఉంది. అప్పుడు తెల్లవారుజామున, అప్పుడు కూడా తెల్లవారుజామున ఇట్లా 5 గంటలకు, మళ్ళీ రాత్రి లేకపోయా. ఇప్పుడు మనం ఇట్లా అలవాటు పడినాము దీనికి అని అంటే, ఓ రకమైనటువంటి క్రమశిక్షణ, ఓ రకమైనటువంటి నియమాలు, మనశుద్ధి, చిత్తశుద్ధి, దీని పట్ల అటువంటి జీవన ప్రయాణాన్ని నువ్వు గనక చేస్తూ ఉన్నప్పుడు అటువంటి జీవన ప్రయాణం చేయాలి. ఏ పనిలో ఎక్కడున్నప్పటికీ ప్రయాణంలో ఉంటే నా బదులు వెంకటదాసు చదవమని అన్నప్పటికీ నాకు ఆ చెవిలో పెట్టుకునేటువంటాయి కాబట్టి నా వరకు వినపడతా ఉంటుంది. నేను చెప్పేకి మళ్ళీ సౌండ్లు వినపడతాయి కాబట్టి దాన్ని మ్యూట్ చేసి వేరే వాళ్ళని చదవమంటాం. వినపడేదేమో వినపడుతూ ఉంటుంది కాబట్టి స్పీకర్లు దాంట్లో పెట్టుకొని వినుకుంటూ ఉంటాం ప్రయాణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా. కాబట్టి ఓ రకమైనటువంటి ఎట్లాంటిది ఏర్పడుతుంది, ఇంకా నువ్వు ఏ పనిలో ఎక్కడ ఎంత బిజీ ఉన్నప్పటికీ క్రమబద్ధమైనటువంటి జీవన ప్రయాణం అనేది ఏర్పడుతుంది అప్పుడు నీకు, రోజు ఈ విధంగా చేసినందువల్ల. కనుక అట్లా చేస్తూ ఉన్నప్పుడు తద్భిన్నమైన, తద్విరుద్ధమైన, తద్వ్యతిరిక్తమైన ఆలోచనలు కానీ, స్వభావయుత ప్రేరణలు కానీ, లేదా అరిషడ్వర్గం యొక్క ఉత్ప్రేరకమైనటువంటి పరిస్థితులు కానీ ఏవైనా ఏర్పడుతున్నప్పుడు సూక్ష్మముగా గుర్తించగలిగే శక్తి మీకు కలుగుతుంది. అప్పుడు నీకేంటైనా తప్పుదాలు కానీ, విరుద్ధమైన ఆలోచనలు కానీ, స్వభావితమైనటువంటి ప్రేరణలు కానీ, లేదంటే అరిషడ్వర్గాలు కానీ, అట్లాంటివి ఏంటన్నా కూడా వచ్చినప్పుడు వెంటనే నీకు తెలియబడుతుంది. ఏది నాకు ఇట్లా పక్కకు బిగుతుంది, ఏదో ఆలోచనలు ఇట్లా మారిపోతున్నాయి, ఏది అనేటువంటి దాంట్లో నుంచి నీవు తప్పించుకోగలిగేటువంటి ఆలోచన నీకు కలుగుతుంది. అప్పుడు ఏవైనా ఏర్పడుతున్నప్పుడు సూక్ష్మంగా గుర్తించగలిగేటువంటి శక్తి కలుగుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి యమనియమాలు లేకుండా కేవలము విషయావ్యావృత్తితోటి విషయాసక్తులై జీవించేటువంటి వారు సాధనా బలాన్ని పొందలేరు. విషయాసక్తులై నిరంతరము దాంట్లోకి పోయేవాళ్ళు నియమబద్ధమైనటువంటి క్రమబద్ధమైనటువంటి దాంట్లోకి పోకుండా ఉంటే, విషయాల పట్ల ఎట్లా బిగితే అట్లా పోతే, అట్లా విషయాసక్తులై జీవించే వాళ్ళు ఈ సాధన బలమాన్ని, ఈ సాధన ద్వారా వచ్చేటువంటి బలమైన బలాన్ని పొందలేరు. సరే, ఇంకటికి ముగిస్తాం. మంగళం చెప్పన్నా. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనం చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులకిప్పుడు మంగళమనరే. పొంగుతూ సిద్ధాంత పూర్ణులయ్యెరుకను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠముకు మంగళమనరే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ
సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.